అమ్మా నమస్తే, ఏం చేస్తుంటారమ్మా? నేను మాది పాల బుస్స. నేను ఎట్లా ఉంది అసలు ఈ వ్యాపారం అన్నారు, మరి ప్రభుత్వం మారింది ఏంది, పాల రేట్లు కూడా ఆకాశాన్ని అంటున్నాయి అంట ప్రజలు. సార్ మామూలు రేట్లే 35 రూపాయలు రెడ్, బులుగు ప్యాకెట్ ఏమో 28, గోల్డ్ ఏమో 36. దానికి కూడా మరి జనాలు ఇచ్చేస్తే ఎట్లా సార్, బతకాలి కదా మరి అవతల. ఇక్కడ చూస్తే గనక మరి ప్రభుత్వం మారిందమ్మా, కొత్త ప్రభుత్వం వచ్చింది, 5 నెలలు అయిపోయింది, 6 నెలలు నడుస్తుంది. ఎలా ఉంది అసలు, ఎట్టుంది? మీ జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకు మరి ఆయన కూడా దిద్దుకోవాలి కదా సార్. ఆయన చేసిన అప్పులన్నీ చిన్నగా లాక్క రావాలి. ఇచ్చిన పథకాలలో 2 పథకాలు 3 పథకాలు వదిలాడు. మళ్ళీ నెక్స్ట్ చిన్నగా ఒకటి వస్తుంది. కాలేజీ పిల్లలకు మొన్నే వదిలాడు. ఆ కాలేజీ పిల్లలకి అయిపోయిన తర్వాత అమ్మ వందనం వదులుతా అన్నాడు. ఇవన్నీ చిన్నగా దుద్దుకోవాలి కదా. ఆయన అన్ని అప్పులు చేసి కూర్చున్నాడు. అవన్నీ దుద్దుకొని రావాలి కదా సార్. ఇవన్నీ ఏం లేదమ్మా, ముఖ్యంగా చూస్తే గనక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఎవరికి సంక్షేమ పథకాలు అందట్లేదు. ముఖ్యంగా చూస్తే గనక అసలు అందరికి నిత్యావసర సరుకులన్నీ ధరలు పెరిగిపోయినాయి. పామాయిల్ ప్యాకెట్ 150 అమ్ముతున్నారంట, నిజమేనమ్మా? 150 అవ్వలేదు సార్, 5 అన్నారు. కానీ బాబు తగ్గించాడు. ఆయన ఉన్నప్పుడే అమ్మారు సార్. 150 రూపాయలు 140 రూపాయలు ఆయన ఉన్నప్పుడే అమ్మారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే అమ్మారు. ఇవన్నీ ఆ రేట్లు ఇంకా తగ్గలేదు. చిన్నగా స్లోగా తగ్గించుకుంటూ వస్తున్నాడు. గడిచిన 5 సంవత్సరాల పాలనకి ఇప్పుడు ఈ 5 నెలల పాలనకి మీరు గమనించిన తేడాలు ఏమున్నాయమ్మా? చాలా ఉంది సార్. ఇప్పుడే బాగుంది అప్పుడు కన్నా. అప్పుడు అంటే అంత దుర్మార్గం, చిన్న చిన్న కొట్లు, పేదలు పొట్లు కొట్టడం ఇవన్నీ చేశారు సార్. మరి ఎవరన్నా గట్టిగా మాట్లాడితే వాళ్ళని వచ్చి కొట్టడాలు అవన్నీ చేశారు. అదేం లేదు, అసలు మేము పేదలకు మంచి చేసాం, బటన్ నొక్కి డబ్బులు వేసేసాం అంటున్నారు కమ్మా. బటన్ నొక్కి డబ్బులు వేసినా కూడా సార్ పర్సనల్ అకౌంట్ లో డబ్బులు లాక్కుండేవాడు సార్. లాక్కొని మళ్ళీ మేము ఇంత చేసామని చెప్పాడు. ఇచ్చాడు, ఏం ప్రయోజనం ఏమీ లేదు అసలు. ఏం గుర్తింపు ఇచ్చాడు ఆయన? ఏందమ్మా, అందరికి పిల్లలకి ఎంతమంది చదువుకుంటే అంతమందికి మేనమామలు ఎవరికి లేరు, అందరికి ఉన్నారు మేనమామలు. అందరు చదివించుకునే వాళ్ళే. నువ్వు మధ్యలో వచ్చి వాళ్ళని పోరంబోకులనే చేసావు. ఆటో వాళ్ళకేం పోరంబోకులు ఆటో వాళ్ళని చేసావు. నువ్వేం చేసావు మరి? అభివృద్ధి ఏది అసలు అనేది? అభివృద్ధి కంటే డబ్బులు వేయడం కూడా ఒక అభివృద్ధి అంటున్నాడు. ఏం డబ్బులు వేసాడు? డబ్బులు ఇచ్చి చెడగొట్టాడు మనుషుల్ని. మరి డబ్బులు ఇవ్వకుండా పొదుపు చేసి మేనమామ పదవిలో ఏడు నిల్చోలేదుగా. అందరికి మేనమామని చెప్పాడు. ఏం చేశాడు? అది కాదమ్మా, చంద్రబాబు నాయుడు కూడా మరి పిల్లలకు డబ్బులు వేస్తానని చెబుతున్నాడు కదా, వేస్తాడంటారు? అసలు వేయట్లేదు కదా మరి ఇంతవరకు. వేస్తాడు సార్, నిదానంగా ఒక్కొక్కటి తెస్తున్నాడు. మేము బాబు చెప్పిన పథకాలన్నీ నిలబడతాయి, వస్తాయి పథకాలు మొత్తం ఇస్తాడు. పిల్లలకి డబ్బులు వేస్తా అని చెప్పి పిల్లలకు డబ్బులు వేయలేదు కానీ తండ్రులకు మొద్దు బుడ్డి మాత్రం ఇచ్చాడు అంటున్నారు కదా, దాన్ని ఏమంటారు? ఏం కాదు సార్, అది ఆయన పెట్టిందేగా. ఆయన ఇంకా ఎక్కువ రేటు పెట్టి పిచ్చి మందు ఇచ్చి మనుషులను చంపేశాడు. నువ్వు కొంచెం ఇచ్చినా మంచి మందుతో తాగురా బాబు అని చెప్పాడు. అంటే ఇదే మందు పథకాన్ని పెట్టి అసలు అందరినీ మందు తాగు. గంజాయి అమ్మలేదుగా, గంజాయి పెట్టి అమ్మలేదు, గంజాయి పెట్టి చేయలేదు, ఏం చేయలేదుగా. మేము మామూలుగానే అమ్ముతున్నాం, మందేగా మేము అమ్మింది. నీలాగా అమ్మాయిని చంపమని, అమ్మాయిని రేపు చేయమని ఏం చెప్పలేదుగా. ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుందని రోజా గారు చెబుతున్నారు కమ్మా. అది ఒక గాలి మాటలన్నీ మాట్లాడిద్ది. అది మంచి సంసారిది అయితే మాట్లాడిద్దా? అదేందమ్మా, మహిళలకు రక్షణ లేకుండా పోతుందని చెబుతుంటావా? మళ్ళీ రేపల్లె కుర్రోడిని ఒక అబ్బాయిని కృష్ణాలు పోయి చంపేశారుగా. ఆ రోజు ఏమైందండి మేము వీళ్ళ పదవి? ఆ రోజు అమ్మాయిని అల్లరి చేస్తున్నాడనిగా, మా అక్కయ్యని కాపాడని అంటేనే మీరు అబ్బాయి పెట్రోల్ బాల్స్ కాల్ చేశారు. అప్పుడేమైంది? అది ఆ రోజే ఆడిపోయింది. ఆ రోజు వచ్చి మాట్లాడొచ్చుగా, మాట్లాడలేదే. ఇదంతా బానే ఉందమ్మా, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకంటే రావట్లేదు అంటారు? పెద్ద ఎదవ అయితే రాలేదండి. వాడు తప్పులన్నీ నిలబెట్టేస్తాడు. బాబుని ఎట్ట అరెస్ట్ చేస్తారని, వాడిని అరెస్ట్ చేస్తారని రావట్లేదు. అంటే అంటారా, లేదంటే నాకు మైక్ ఎవరు అంటున్నాడు? మైక్ ఇవ్వరండి, సిగ్గులేనోడు కాబట్టి ఆ మాట చెప్పుకున్నాడు. సిగ్గున్నోడే చెప్పుకుంటాడా? సిగ్గులేదు కాబట్టి వాడు చెప్పుకుంటున్నాడు. వాళ్ళ చెల్లె చెప్తుంది కదండి, మా అన్నయ్య ఎట్లా అని. అన్నయ్యని కూడా అన్నట్ల జగన్మోహన్ రెడ్డి అని చెప్తుంది. మా చెల్లి చెబుతుంది నువ్వు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా చేయమంటుంది. మరి రాజీనామా అన్న చేస్తాడంటారా? చెల్లి మాట అంటాడంటారా? చేయడు, మధ్యలో దొంగ. ఎందుకు చేస్తాడు? చేయకుండానే సోయింగ్ చేస్తుంటాడు. నేను వస్తాను, నేను ఇది చేస్తాను అంతే. కాకపోతే ఈ కూటమి ప్రభుత్వం మీద ఇంకా 2-3 కలిపించి చెప్తుంటాడు. అసలు ముఖ్యంగా ఈ మహిళలందరూ రక్షణగా నిలబడ్డానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని మాత్రం ఎందుకైనా వదిలేశారంటారు? మా ఆస్తి విషయం మీద ఎందుకు కేసు పెట్టారనుకోవాలంటారు? వాళ్ళ చెల్లికి ఆస్తి ఈయనన్నాడు, అందుకని పెట్టేసింది కేసు. తప్పేముంది? వాళ్ళమ్మను కూడా. తల్లిని ఎవరన్నా దుర్మార్గంగా చేస్తారా?
నువ్వు అంత దుర్మార్గుడు కాబట్టి వాళ్ళు వీడియోకి వచ్చారు. మంచోడు అయితే ఎందుకు వస్తారు? నేను మంచోడిని చెబుతున్నాడు కమ్మా. వాడు మంచి వాడి వరకే తెలుసు, జనానికి అందరికి తెలియాలిగా. ఆ, తెలియదంటారా జనాలకి? తెలియదు, చాలా మంది పిచ్చోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆ, అందరి ఇళ్ళల్లో మంచి జరిగితేనే ఓటు వేయండి అన్నాడు. వాళ్ళకి ఎవరికి జరగలేదు కాబట్టి వాడికి ఓటు వేయలేదు. అది ఏందమ్మా అసలు మంచి చేశారని చెబుతుంటా ఆయనేమో మీరేమో అవును, చేస్తే ఏమన్నాడు, చేయలేదు కాబట్టి ఎవరు వేయలేదయ్యా. అంతే అంటారా? గ్యారంటీ వదిలి తీయడానికి